మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని పెనుగొండ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నది ఆలయం యొక్క ముఖద్వారం. ఈ ముఖద్వారంపై లక్ష్మీ గణపతులు ఉండడం గమనించవచ్చు. ఈ ఆలయం లోపల విశిష్టత 91 అడుగుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం కలదు. మీరు ప్రస్తుతం ముఖద్వారం చూస్తున్నారు. తరువాత మనం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూస్తున్నాం. ఇది పంచలోహ విగ్రహం. ఇది 51 అడుగులు. ఇది ఆలయం బయట గల విగ్రహం. ఇది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం. ఈ కుడి చేతి పక్కన కనిపిస్తున్నవి ట్రావెలింగ్ బస్సెస్. ఇదే ఆలయం. ఈ ఆలయాన్ని మీరు బయట భాగాన్ని చూస్తున్నారు. చాలా ఎత్తైన ఆలయంగా ఇది మనకు కనిపించడం జరుగుతుంది. అది ఆలయం యొక్క ఎంట్రన్స్. ఇది ఆలయం పైకప్పు. ఇది ఆలయంలోనికి వెళ్ళే దారి. బంగారు వర్ణంతో గల రంగులతోటి ఈ ఆలయం గోపురం చాలా అందంగా కనిపిస్తుంది. శ్వేతవర్ణము మరియు బంగారు వర్ణం కలిగి ఉంటుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం ఇది. తరువాత నంది శృంగంలో నుంచి జలపాతము జాలువారే ఈ ప్రదేశంలో యాత్రికులు ఫోటోలు దిగడం మీరు గమనించవచ్చు. అది అమ్మవారి అగ్నిగుండం. ఇది ఆలయ ప్రాంగణంలోని ఆఫీస్ రూమ్ మరియు ఆలయం. ఇప్పుడు మనం యజ్ఞశాలను చూద్దాం రండి. యజ్ఞశాలను ముగ్గులతో అలంకరించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. తర్వాత నవగ్రహ మండపం, అగ్నిగుండం. ఇప్పుడు మీరు ప్రస్తుతం రండి వెళ్దాం. ఇది 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉంచడం జరిగింది. చూద్దాం రండి. ఇవి 12 జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా ఉండడం మీరు గమనించవచ్చు. ఋషి శృంగవులు మరియు ఈ 12 జ్యోతిర్లింగాలు కర్రలతో కట్టిన ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మీరు గమనించవచ్చు. ఇవి అభిషేకానికి అనువుగా ఉండడం మీరు గమనించవచ్చు. పైకప్పు చూద్దాం రండి. కర్రలతో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. తరువాత దీపారాధన స్టాండ్ మీరు గమనించవచ్చు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్ని కుండం. తరువాత మనం నవగ్రహ మండపాన్ని దర్శించుకుందాం రండి. ఇది సూర్యుడు. నవగ్రహ మండపాన్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇది చంద్రుడు.
తరువాత మూడవది చూద్దాం రండి. ఇది కుజుడు. తరువాత నాలుగవది చూద్దాం రండి. ఇది బుధుడు. తర్వాత ఐదవది గురుడు. ఆరవది శుక్రుడు. ఏడవది శని. ఎనిమిదవది రాహువు. చూద్దాం రండి. తొమ్మిదవది కేతువు. తరువాత స్వామి అమ్మవారి పుష్కరిణి చూద్దాం రండి. ఇది చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ నుంచి ఆ గాలి గోపురాన్ని చాలా అద్భుతంగా మరియు అందంగా కనిపించడం మీరు గమనించవచ్చు. ఇది ఆఫీస్ రూమ్. ఇక్కడే నిత్య అన్నదానం జరుగుతుంది. ఇది ఆలయంలోని ఎంట్రన్స్. మీకు ప్రస్తుతం నేను బయట ఉన్న ప్రాంగణం మాత్రమే చూపించడం జరుగుతుంది. తర్వాత లోపలికి వెళ్దాం. ఇది పక్షులు చాలా అద్భుతంగా తిరగడం మీరు గమనించవచ్చు. ఆలయంపై పక్షులు నిత్యం పావురాలు తిరుగుతూ ఉండడం గమనించవచ్చు. ఇదే ఆలయంలోని ఎంట్రన్స్. ఈ పక్కన కనిపిస్తున్న పూర్ణకుంభాన్ని చూద్దాం రండి. ఇవి యాత్రికుల వచ్చిన బస్సెస్ మరియు కార్లు. ఇదే ఈ ఆలయంలో ఉన్న యజ్ఞస్తూపం. ఒకటిగా చూద్దాం రండి. చాలా అద్భుతమైన శిలలతో ఈ యజ్ఞ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆలయం యొక్క ప్రధాన ద్వారములు.
ఈ ఆలయంలో 4 ఋషి మండపాలు కలవు మరియు దీపారాధన మండపము అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది ఉంది. ఇది బయట స్వాగతం పలుకుతున్న ఏనుగులు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. పైగా దీన్ని ఎంత చూసినా తనువు తీరనిది. చాలా అద్భుతమైన చెక్కుళ్ళు చెక్కడం జరిగింది. యాత్రికులు ఎక్కువ మంది ఈ ఏనుగుల వద్దే ఫోటోలు దిగడం మీరు గమనించవచ్చు. మీరు ఇక్కడ గమనించవచ్చు ఆలయంలోని పనులు జరగడం. ఇది ఆలయంలోని ఓంకారం, నక్షత్రం మరియు శివలింగం. అలాగే ఇది ఓంకార ద్వీపం. ఇది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం మరియు ఋషి ప్రాంగణం. రండి మొదటిగా ఋషి గోత్ర స్తంభ మందిరం చూద్దాం. ఇక్కడ 1 నుంచి 26 వరకు ఋషుల ఉంటారు. చూద్దాం రండి. ఇది లోపలికి లైటింగ్ వచ్చేలా చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది న్యాచురల్ లైటింగ్. ఎలక్ట్రికల్ లైటింగ్స్ ఏమాత్రం పగటిపూట అవసరం లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ పాలరాతిని చాలా అద్భుతంగా చెక్కారు. రెండవది చూద్దాం. 27 నుంచి 52 గోత్రికులు ఈ 2వ స్తంభంలో ఉంటారు. తరువాత అమ్మవారిని దర్శించుకుని మిగతా 2 సంబంధించినవి చూద్దాం. ఇది ఆలయంలోని ప్రసాద విక్రయణ మరియు బుక్స్ ఫర్ సేల్. రండి అమ్మవారి యొక్క చక్ర రథాన్ని చూద్దాం. ఆ పక్కన వెండి రథం కూడా ఉంటుంది. తర్వాత చూపిస్తా. ఆ కింద కనిపిస్తున్న అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరియు ఈ పెద్దగా ఉన్న అమ్మవారు 91 అడుగుల విగ్రహం. ప్రస్తుతం ఆలయంలో ఫ్లోర్ల పను ఇంకా పూర్తి కాలేదు. ఇది శ్రీ అమ్మవారి యొక్క 91 అడుగుల విగ్రహం.
మరోవైపు నుండి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మళ్ళీ చిత్రీకరించడం జరిగింది. అమ్మవారి యొక్క గజమాల వేయాలన్నా ఇక్కడ వెనక కనిపిస్తున్న క్రెయిన్ ద్వారానే ఈ మనుషులు వెళ్ళి వేయాలి. ఇది ఆలయ ప్రాంగణంలోని ఉన్న మండపం. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. ఇది అమ్మవారి యొక్క వెండి రథం. ఇది ఋషిగోత్ర స్తంభం 3. ఇక్కడికి వచ్చే భక్తులు తమ గోత్రాలను చూసుకుని ఆనందించడం మీరు గమనించవచ్చు. దీని మీద తెలుగు మరియు హిందీ, కన్నడ భాషల్లో రాసి ఉన్నాయి. రండి 4వది చూద్దాం. వీళ్ళందరూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటుగా అగ్నిగుండంలోకి దూకి ప్రాణత్యాగం చేసిన గోత్రికులు. మీరు ఇప్పుడు ప్రస్తుతం 102 గోత్రికులను చూశారు. ఇది 4వది. దీనితో మొత్తం పూర్తయ్యాయి. ఇది అమ్మవారి యొక్క ప్రస్తుతం మనం చూస్తున్న స్వయంభూ శివాలయం ఇదే. లోపలికి వెళ్దాం రండి. ఈ పక్కన కుడి చేతి వైపు గోశాల కనిపిస్తుంది. చూద్దాం రండి. ఇవి ఆలయంలో గల గోశాల. రండి లోపల ఆలయాన్ని దర్శించుకుందాం. పురాణాల ప్రకారం కనీసం 4000 సంవత్సరాల క్రితం నాగేశ్వర స్వామి మరియు మహిషాసుర మర్దిని స్వయంభూగా వెలిసిన క్షేత్రమే ఈ ఆలయం. ఈ ఆలయంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యం స్వామివారిని పూజించడం జరిగేది. ఈ ఆలయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహా శివభక్తురాలు. రండి లోపలికి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకుందాం. మ్యాక్సిమం ఆలయంలోని కెమెరాస్ ఎలా ఉండవు, కానీ వీలైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ పక్కన కనిపించేది రిసెప్షన్. ఇది ఆలయ ప్రాంగణంలోని భాగం. ఈ ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మరియు శ్రీ నగేశ్వర స్వామి మరియు మహిషాసుర మర్దిని ఉండడం కలిగి ఉన్న ఆలయం. దీనికి ఉపాలయాలు గణపతి మరియు కాలభైరవ మరియు 2-3 ఆలయాలు కలవు. ఇది ఆలయంలోని పూర్తి చిత్రం. ఇప్పుడు మనం ఆలయ గోపురాన్ని చూద్దాం రండి. తరువాత మనం కనిపిస్తున్న దృశ్యం శ్రీ గణపతి స్వామివారు. ఇప్పుడు ఆలయంలోని దర్శించుకుందాం రండి. ఇక్కడ మీరు గమనించవచ్చు 2 నందులు ఉండడం. లోపల
రంగులతో చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. కెమెరాలో సరిగ్గా పడకపోతే కానీ బయట చాలా అందంగా ఉంది. ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు స్వయంభూ క్షేత్రమే ఇది. శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని చూద్దాం రండి. ఇంతకుముందు ఆలయంలో కెమెరా అలౌ లేదని చెప్పడం వల్ల ఈ ఆలయాన్ని లోని ఉన్న గణపతిని మరియు అమ్మవారిని చూపించడం జరగలేదు. అందుకనే దూరం నుంచి చిత్రీకరించడం జరిగింది. మీరు చూశారుగా, ఎన్నో వందల రంగులు వేసి ఈ ఆలయాన్ని చాలా అందంగా అలంకరించారు. ఇదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇది మహాగణపతి ఆలయం. ఇది ఆలయం ఈ పెద్ద గుడిగా కనిపించేది శివుడిది, ఇక్కడ కనిపించేది గణపతి, అటు చిన్నగా కనిపించేది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇది గజస్తంభం. ఈ ఆలయంలోనే కాలభైరవ ఆలయం కూడా ఉంది. తరువాత మనం చూడబోయేది కాలభైరవ ఆలయం. ఇది ఆలయం గోపురం. ఇంతకుముందు అటువైపు నుంచి చూసాం, ఇప్పుడు ఇటువైపు నుంచి చూస్తున్నాం. ఇది ఆలయం గోపురంలోని లోపలి భాగం. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది ఆలయం యొక్క క్షేత్ర మహత్యం. ఇది ఎండకు ఎలవడంతో అంత సరిగ్గా రాలేదు.